थोड़ा डेटॉल डाल के पानी में क्लीन कर दीजिए और फ्लोर को ऑटो मूविंग करेगा ना। डेटॉल डाल के क्लीन करना पड़ेगा। किचन को थोड़ा अच्छे से ही करो क्योंकि पूरे दिन रहते हैं। फ्लोर तो ऐसे भी साफ होगा। ऑनलाइन करेगा क्या? ऑनलाइन करेगा? हाँ, फोन पे कर दो ना। హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? మీకు వీడియో ఆల్రెడీ అర్థమై ఉంటుంది స్టార్టింగ్లోనే. అవునండి, ఇల్లు షిఫ్ట్ అయితే అవ్వట్లేదు, కానీ హైదరాబాద్ నుండి వచ్చిన తర్వాత అయితే చాలా దారుణంగా కాక్రోచెస్ అయిపోయి బెంగళూరులో అయితే చాలా విపరీతంగా ఉన్నాయి కాక్రోచెస్. అది మా ఇంట్లోనే ప్రాబ్లమో తెలియదు, మొత్తం బెంగళూరు ప్రాబ్లమో తెలియదు. నేను ఆల్రెడీ ఒక వీడియోలో అయితే షేర్ చేశాను కదా. ఈసారి ఎలా అయినా సరే సైడ్ కంట్రోల్ అయితే చేయించుకుందాం అనుకున్నాము. అది కూడా కిచెన్కే కాకుండా హౌస్ మొత్తం చేయించుకుందాము అనుకున్నాము. దీనికోసం చాలా రీసెర్చ్ అయితే చేసాము. ఫైనల్గా అయితే ఒక దగ్గర అయితే కన్సల్ట్ అయ్యాము. ఎందుకంటే పిల్లలు ఉన్నారు కదా, సో అందుకనేసే కెమికల్గా కాకుండా సో హెర్బల్గా వెళ్దాము అని చెప్పి ట్రై చేసాము. సో ట్రై చేసిన తర్వాత ఒక 4 months అయితే రిజల్ట్స్లో కనిపిస్తుంది, ఒక 2 weeksలో అయితే రిజల్ట్స్ కనబడుతుంది అని చెప్పారు. అందుకే నేను ఇది 1 week తర్వాత మీకు అయితే నేను పోస్ట్ చేస్తున్నాను వీడియో ఎలా పనికొచ్చింది అని చెప్పేసి. సో మాకైతే మంచిగా రిజల్ట్ అయితే కనబడిందండి. హెర్బల్ది ఎందుకు చూస్ చేసుకున్నామంటే ఇంట్లో పిల్లలు అందరం ఉన్నాం కదా, సో బయటికి వెళ్ళాలి అన్నారు. ఒకవేళ కెమికల్ది అయితే సో కెమికల్ అందుకే సెలెక్ట్ చేసుకోలేదు. ఈ టైంలో బయటికి వెళ్ళి ఎక్కడ ఉంటాము, సో అందుకనేసి హెర్బల్ది అయితే పాప ఇంట్లో ఉన్న ప్రాబ్లం లేదు అని చెప్పేసి చూస్ చేసుకున్నామండి. చాలా మంచి రిజల్ట్ అయితే వచ్చింది. మాకైతే 1 weekలో అయితే బెటర్ రిజల్ట్ కనబడింది. ఇంకో 1 week అయితే మంచి రిజల్ట్ వస్తుంది అన్నారు. అండ్ వాళ్ళు 6 months వారంటీ అయితే ఇచ్చారండి. మీకు ఎవరికైనా నెంబర్ కావాలి అనుకుంటే బెంగళూరు పీపుల్ వాళ్ళు కమెంట్ చేయండి. ఇంకొక విషయం అండి, చాలామంది వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. సో నా వీడియో అయితే ఒక్కరికైనా సరే యూస్ఫుల్ అవుతుంది కదా, సో దానికోసమైనా లైక్ చేయండి. వీడియో ద్వారా కొందరికైనా సరే నా ఇన్ఫర్మేషన్ అనేది యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను. సో దానికోసమైనా లైక్ చేయండి. సో వాళ్ళు ఏం చెప్పారంటే స్ప్రే చేసిన 2 hours వరకు ఏమీ చేయకూడదు అని చెప్పారు. సో మేము అందుకే 2 hours వరకు అయితే ఏం చేయలేదండి. 3:30 వరకు అయితే మేము ఉంచేసాము. 3:30 నుంచి ఇంకా క్లీనింగ్ అవి స్టార్ట్ చేసాము. సో ఇంకా క్లీనింగ్ అంతా ఎండ్ అయినప్పటికీ 10 o'clock అయింది. అది కూడా హాఫ్ మాత్రమే అయ్యింది, అవ్వలేదు. ఇంకా మా తమ్ముడు బర్త్డే ఆ రోజు. సో 10 o'clockకి ఇంకా వాడికి బర్త్డే సెలబ్రేట్ చేయాలి కదా, సో వాటిని మీట్ అవ్వడం కోసమని వెళ్ళాము. అందరు డిన్నర్కి వెళ్ళిపోయాము. ఇంట్లో మరి కుకింగ్ ఏమీ చేసుకోలేదు. ఇంకా ట్యాగ్ అనే రెస్టారెంట్ చూపించాను కదా, ఆల్రెడీ నేను షార్ట్లో వీడియో అయితే పోస్ట్ చేశాను. ఇది మన తెలుగు వాళ్ళ రెస్టారెంట్ అండి. అండ్ చాలా బాగుంది. ఫుడ్ అయితే మాత్రం మేము కొంచెం లేట్ అయింది వెళ్ళేసరికి మాత్రం. ఇది మా తమ్ముడు చెప్పాడు ట్యాగ్ రెస్టారెంట్ అని చెప్పేసి. ట్యాగ్ అంటే ఏం లేదండి, తెలంగాణ ఆంధ్ర గుమ్మగుమ్మలు అండి. ఆల్రెడీ నేను వీడియోలో చెప్పాను కదా. ఫుడ్ అయితే అల్టిమేట్ ఉందండి. మన తెలుగు వైబ్ అనేది వస్తుంది. ఇప్పుడు వరకు మేము బెంగళూరులో తిన్న బిర్యానీస్లో ఇది మాకు మోస్ట్ బెస్ట్ అని చెప్పుకోవచ్చు. మేము మ్యాక్సిమం ఫుడ్ కోర్ట్స్కి వెళ్ళిపోతాం కానీ మాల్స్లో ఫుడ్ తింటాం కానీ ఇలా రెస్టారెంట్స్లో నాకు ఎందుకో బిర్యానీ నచ్చదు. మన ఆంధ్ర స్పైస్ అనేది తెలంగాణ స్పైస్ అనేది తగలదు. సో ఇంకా మా తమ్ముడిని రిసీవ్ చేసుకున్న తర్వాత సో ఇంకా అక్కడ నుంచి అయితే అనుకున్నాము ట్యాగ్ రెస్టారెంట్కి వెళ్దామని. ఇది కూడా మా తమ్ముడికి ఎవరో చెప్పారంట బాగుంటుందని చెప్పేసి. సో ట్రై చేద్దామని ట్రై చేసాము. చాలా బాగుంది. పదండి చూపిస్తాను మీకు. ఇంకా ఇది అవుట్ సైడ్ పార్కింగ్ అండి. ట్యాగ్ రెస్టారెంట్లో అయితే పార్కింగ్ లేదు. ఇది రెస్టారెంట్కి ఒక 200 meters లెఫ్ట్ సైడ్ ఒక లేన్ ఉంటుందండి. సో అక్కడ పార్క్ చేసుకోవచ్చు. సో ప్రాబ్లం ఏం లేదు. సో అక్కడ వాళ్ళు చెప్తారండి, ఎంట్రీలోనే చెప్తారు. రెస్టారెంట్ ఇందిరానగర్లో ఉందండి. యాక్చువల్గా అయితే ఫస్ట్లో కోరమంగళలో ఉండాలంట. సో ఇప్పుడు ఇది ఇందిరానగర్కి షిఫ్ట్ అయింది. సో అందుకనేసే ఇందిరానగర్ వీకెండ్ కదా, ఫ్రైడే కాబట్టి ఫుల్ పార్టీస్లో ఉంది. ఇక్కడ ఇందిరానగర్లో పబ్స్ ఎక్కువ. సో అందుకనేసే ఆ జోష్ అంతా కనిపిస్తుంది. మేము ఉండే ఏరియాలో అయితే అసలు ఏమీ ఉండదండి. అసలు 10 o'clock లోపలే అంతా చీకటి పడిపోతుంది. ఊళ్ళో నైట్ లైఫ్ ఇష్టపడే వాళ్ళంటే ఇందిరానగర్కి వస్తే చాలండి, చాలా బాగుంటుంది. కాకపోతే మనలాంటి ఫ్యామిలీస్ అయితే రాలేము ఇక్కడికి. ఫుల్ వెస్ట్రన్ కల్చర్ ఉంటుంది. ఇంకా రెస్టారెంట్ లోపలికి అయితే ఎంట్రీ అయిపోయాం. చూసారా అక్కడ ఫీడ్బ్యాక్స్ ఇచ్చారండి చాలా వరకు. అక్కడ ట్యాగ్స్లో అన్నీ కూడాను తెలుగు వాళ్ళే అక్కడ ఫీడ్బ్యాక్స్ ఇచ్చున్నారు. చాలామంది అవుటర్స్ కూడా, నార్త్ వాళ్ళు కూడా ఇచ్చున్నారు. కానీ నేను మోస్ట్లీ అక్కడ తెలుగు కమెంట్స్ చూసి చెప్తున్నాను.
ఫుడ్ కూడా చాలా రీజనబుల్గా ఉందండి అండ్ కాస్ట్ కూడాను. సో 10 o'clock అయిపోయింది కదా మేము వెళ్ళేసరికి. సో బిర్యానీస్ అయితే అయిపోయాయండి. సో పులావ్స్ పెట్టుకోమని చెప్పారు, స్పెషల్ కాంబోస్ ఉన్నాయి, అంతా కూడా వర్త్ ఆఫ్ కాస్ట్ అండి, రీజనబుల్గానే ఉన్నాయి. బెంగళూరులో ఎవరైనా ట్రై చేయని వాళ్ళైతే ఉంటే కంపల్సరీ రండి. నేను మస్ట్ అండ్ షుడ్ ట్రై చేయొచ్చు. ఎందుకంటే నేను మ్యాక్సిమం రివ్యూస్ ఇవ్వను రెస్టారెంట్స్కి అయితే. నాకైతే ఇది బాగా నచ్చింది. మేము అనుకున్నాము ఇంకెప్పుడైనా సరే ఎర్లీగా వచ్చి ఆర్డర్ పెట్టుకుందాము అని చెప్పేసి. సో 10 o'clock వస్తే మాత్రం బిర్యానీస్ అయిపోతాయి. అందులో ఫ్రైడే కదా, సో అందుకే అయిపోయి. చూసారు కదా చాలా క్రౌడ్ అయితే ఉంది. స్పైసీ బిర్యానీస్ కావాలి అనుకునే వాళ్ళు మాత్రం రండి. మేమైతే పులావ్స్ ఆర్డర్ పెట్టుకున్నాము. అక్కడ స్పెషల్ డిషెస్ కొన్ని ఉన్నాయంటే అవి కూడా ఆర్డర్ పెట్టుకున్నాము. సో చాలా వరకు అయిపోయాయి, కానీ ఉన్ని వాటిలో స్పెషల్ డిషెస్ అయితే మేము ఆర్డర్ పెట్టుకున్నామండి. నచ్చే వాళ్ళైతే ఆప్రికాట్ డిలైట్ అయితే చాలా బాగుంటుంది, అది కూడా ట్రై చేయండి. కదా అంబియన్స్ అయితే చాలా బాగుంది కదా. తెలుగు సాంగ్స్ అయితే ప్లే అవుతూనే ఉన్నాయి. మళ్ళీ కాపీరైట్ ఇష్యూస్ వస్తాయని చెప్పేసి నేను చాలా వరకు మ్యూట్ చేశాను. సో స్టార్టింగ్ నుంచి తెలుగు సాంగ్సే పెట్టారండి, ఇంకే లాంగ్వేజ్ సాంగ్స్ అయితే పెట్టలేదు. అంబియన్స్ అయితే చాలా బాగుంది, రిసీవింగ్ కూడా చాలా బాగుందండి. అండ్ అక్కడ వాళ్ళు సర్వ్ కూడా ఈజీగా చేస్తున్నారు, అంటే మనకు కన్వీనియంట్గా ఉండేటట్టే సర్వ్ చేస్తున్నారు. వాళ్ళు ఫస్ట్ అయితే ఆర్డర్ పెట్టుకున్నారండి మటన్ చారు అంట. ఇది టేస్ట్ ఎలా ఉందో మీకు చూపిస్తాను పదండి. రియాక్షన్ మీకు చూపిస్తాను నేను. టేస్ట్ చేసి చెప్పండి ఎలా ఉందో. ఎలా ఉంది, ఎలా ఉంది తమ్ముడు? నైసా? తర్వాత చారు ఉంటుంది చూడు, అలా ఉంది. తర్వాత చారులా ఉంది. చూసారు కదా మా హస్బెండ్ 2 స్పూన్స్ తిన్నా సరే మా హస్బెండ్ టేస్ట్ తెలియదండి. మా హస్బెండ్ ఫైనల్గా కుక్ చేసే వాళ్ళకి తెలుస్తుంది కదా అది ఏ ఫ్లేవర్ ఏ టేస్ట్ అనేది. సో అందుకే ఫైనల్గా అయితే నేనైతే చెప్పగలిగాను. అది యాక్చువల్గా అయితే మటన్ చారు అనేది సూప్స్లోకి వస్తుందండి. మీరు ఎవరైనా ట్రై చేయాలనుకుంటే ట్రై చేయండి, చాలా బాగుంది. టేస్ట్ మాత్రం నాకు సూప్స్ ఎక్కువగా నచ్చవు, బట్ చేసాక మాత్రం నచ్చింది. అండ్ నెక్స్ట్ చూపించాను కదా మటన్ రోస్ట్ ఒకటి ఆర్డర్ పెట్టుకున్నాము, చాలా బాగుంది అది కూడాను. అండ్ టేస్ట్ కూడాను చాలా స్పైసీ. నేను ఒక పీస్ తినగానే నాకు ఫుల్ స్పైసీ అయిపోయింది, నేను ఇంకా తినలేకపోయాను పూర్తిగా. అయితే తో వెళ్ళాలి అనుకుంటే మాత్రం ఫస్ట్ పిల్లలకి ఇంట్లోనే ఫీడ్ చేసి తీసుకెళ్ళండి, అక్కడ స్పైస్ వాళ్ళు తినలేరు. చాలా అంటే చాలా స్పైసీగా ఉంది, టేస్ట్ కూడా చాలా బాగుంది. అంత స్పైస్ పెట్టడం మంచిది కాదు కదా. సో నాకు తెలియక నేను పాపకైతే పులావ్ కాబట్టి నేను వైట్ రైస్ ఉంటుంది కదా, సో అదైతే పెట్టేశాను నేను మా పాపకి. మా పాప కూడా తినలేకపోయింది, పెద్దవాళ్ళమే తినలేదంటే చిన్నపిల్లలు అస్సలు తినలేరు. నెక్స్ట్ పులావ్స్ ఆర్డర్ పెట్టుకున్నామండి. ఒకటి చికెన్ పులావ్ పెట్టుకున్నాము, ఇంకోటి ప్రాన్స్ పులావ్ పెట్టుకున్నాము. దేని టేస్ట్ దాందేనండి, చాలా బాగుంది. నేనైతే బెస్ట్గా రికమెండ్ చేస్తాను. ట్యాగ్ రెస్టారెంట్ ఇందిరానగర్లో అయితే ఉంది. ఎవరైనా వెళ్ళాలి అనుకుంటే మాత్రం ఎర్లీగానే వెళ్ళండి. వీకెండ్స్లో అయితే ఇంకా ఎర్లీగా వెళ్ళాలి, లేకపోతే మాత్రం అయిపోతాయి ఐటమ్స్, ఎందుకంటే బెస్ట్ ఉన్నాయి కాబట్టి. చూసారు కదా మా పాప కూడా హమ్ చేస్తుంది, కాపీరైట్ ఇష్యూస్ వస్తాయని చెప్పేసి నేను వాయిస్ అయితే తగ్గించేస్తున్నానండి. పిల్లలు పెద్దవాళ్ళు చాలా మంచిగా ఎంజాయ్ చేస్తారు, మన తెలుగు వాళ్ళు అయితే మంచిగా ఎంజాయ్ చేస్తారు. ఆ తెలుగు సాంగ్స్ పక్కన డైనింగ్ అండ్ విత్ ఫ్యామిలీ అయితే ఆ వైబ్ వేరేగా ఉంటుంది కదా, చాలా బాగుంది. అప్పుడప్పుడు ఫ్యామిలీస్తో ఇలా రెస్టారెంట్స్కి వెళ్ళినా ప్రాబ్లం లేదండి, రోజు బయట తింటే ప్రాబ్లం, కానీ అప్పుడప్పుడు ఇలా తింటే ప్రాబ్లం కాదు కదా. బెంగళూరులో బయట బిర్యానీస్ దొరకట్లేదు అనే ఫీల్ అయ్యే వాళ్ళు మాత్రం బిర్యానీ లవర్స్ అయితే ఉన్న వాళ్ళు ఉంటారు కదా, సో వాళ్ళు ఎవరైనా తినాలి అనుకుంటే మాత్రం కంపల్సరీ వెళ్ళండి, బాగా నచ్చుతుంది వాళ్ళకైతే మాత్రము. సో వాళ్ళు రివ్యూస్ అడుగుతున్నాను మా తమ్ముడికి మా హస్బెండ్కి, సో వాళ్ళకైతే బాగా నచ్చింది అని చెప్పారు. సో చూసారు కదా ఇది అవుట్ సైడ్ అంబియన్స్ అంటే. మేము అక్కడ ఫుడ్ అయితే అంతా కంప్లీట్ చేసేసి ఇంకా మేము అక్కడ నుంచి అయితే స్టార్ట్ అయిపోయాం. 11 అయ్యిందండి మేము ఇంకా స్టార్ట్ అయ్యేసరికి. చూసారు కదా ఇంకా ఇందిరానగర్ అంటారు దీన్ని, అందుకనేసి ఫుల్ అండ్ ఫుల్ క్రౌడ్ అయితే ఉంది బాగా. నేను ఎప్పుడు ఇంత లేట్ నైట్ అయితే ఇందిరానగర్కి అయితే రాలేదండి. మేము ఇంకా అక్కడ నుంచి అయితే స్టార్ట్ అయిపోయాము. బెంగళూరులో అయితే చలి కూడా బాగా విపరీతంగా స్టార్ట్ అయింది, సో అందుకనేసే మేము ఇంకా అక్కడ ఉండలేదు. ఇక్కడ న్యూ ఇయర్ కానీ క్రిస్మస్ ఈవ్స్ కానీ పార్టీస్ డిన్నర్స్ అండ్ పెద్ద పెద్ద ఈవెంట్స్ అయితే ఇయర్లో అవుతుంటాయి కదా, అండ్ వీకెండ్ పార్టీస్ చాలామంది ఇక్కడికి వచ్చి చేసుకుంటుంటారండి. సో అందుకే ఇక్కడైతే క్రౌడ్ అయితే చాలా ఉంటుంది. వెస్టర్న్ కల్చర్ బాగా నచ్చే వాళ్ళైతే ఇక్కడ బాగా టైం స్పెండ్ చేయొచ్చు. ఇదొకటి కోరమంగళ, ఎంజీ రోడ్, శివాజీ నగర్, కమర్షియల్ స్ట్రీట్ కూడా ఒకటి ఉందండి, అక్కడ కూడా ఇలానే అవుతుంటాయి.
నైట్ పార్టీస్ ఇష్టపడే వాళ్ళు నైట్స్ ఇక్కడ ఇలాగే అవుతుంటాయి. మేమైతే ఎప్పుడూ ఇక్కడికి రామండి. లేట్ నైట్ పార్టీస్ అంటే నేనైతే నాకు నచ్చదు అంత అంటే ఫ్యామిలీస్తో ఓకే, కానీ ఇలా పార్టీస్ పరంగా అయితే టైం ఇన్వెస్ట్ చేయాలనిపించదు. సో అందులోనూ పాప ఉంది కదా, అందుకనేసే నేను వాటికైతే దూరంగా ఉంటాను. మా హస్బెండ్ వెళ్తుంటారండి, వాళ్ళ టీమ్స్ వాళ్ళ ఆఫీసెస్తో అయితే వెళ్తుంటారు, నేనైతే వెళ్ళను. ఈ సంవత్సరం రిటర్న్ వస్తే దగ్గర 4-5 లక్షల ట్యాక్స్ ఫీకే పెట్టారు. ఇందిరానగర్ కోరమంగళానా? ఇది కోరమంగళానా ఇందిరానగర్నా? ఇదే ఇందిరానగర్. ఇది ఇందిరానగర్ ఏరియా. ఈ బ్రిడ్జ్ దగ్గర నుండి అటు వెళ్తే కోరమంగళ ఈజీపురా. ఈ టైంలో కూడా ట్రాఫిక్. టైం ఎంత అయింది? 11:10 అయింది, అయినా ట్రాఫిక్. ఈ ఏరియాలో 12 వరకు కూడా ఉంటుంది. మా తమ్ముడు హస్బెండ్ అయితే ట్యాక్స్ గురించి అయితే మాట్లాడుకుంటున్నారు. మా తమ్ముడు ఆడిట్ కదా, సిఏ అకౌంటెంట్. సో అందుకే డౌట్స్ ఏమైనా ఉంటే మా తమ్ముడికి అడిగి తెలుసుకుంటున్నారు. కోసం అయితే ఏమైనా చేంజెస్ అయ్యాయేమో అని చెప్పేసి అక్కడ నుంచి అయితే మా తమ్ముడికి అయితే సెండ్ ఆఫ్ ఇచ్చేసాము. మా తమ్ముడు ఇంకా హాస్టల్కి వెళ్ళిపోతా అని చెప్పాడు. ఇంకా మా తమ్ముడు అయితే కోరమంగళలో ఉంటాడండి. సో అందుకనేసి ఇంకా అక్కడ నుంచి అయితే మా తమ్ముడిని డ్రాప్ చేసి ఇంకా అక్కడ నుంచి అయితే స్టార్ట్ అయిపోయాము. పాప అయితే మా తమ్ముడిని అయితే రమ్మని చెప్తుంది. తమ్ముడికి అయితే నెక్స్ట్ రోజు ఆఫీస్ వర్క్ ఏదో ఉందని చెప్పేసి ఇంకా రాలేనక్క అని చెప్పేశాడు. సో నెక్స్ట్ వీకెండ్ వస్తా అని చెప్పాడు. ఇంకా మా పాప అయితే అలిగింది మా అమ్మ మీద. సో మా మేనకోడలకి అయితే ఉండిందే కదా ఎప్పుడు. సో ఇంకా అక్కడికి అయితే బాయ్ చెప్పేసి అయితే మేము ఇంకా స్టార్ట్ అయిపోయాము. కానీ నా వీడియో నచ్చితే లైక్, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.